హాయ్ హలో అందరూ నమస్తే. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన తర్వాత జే యూటర్న్ అని చెప్పి వీళ్ళు అధికార పార్టీ ముఖ్యంగా టీడీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యూటర్న్ గురించి కామెంట్ చేస్తారు. వీళ్ళు యూటర్న్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని యూటర్న్లు తీసుకుంటావు నువ్వు అని చెప్పి. వాస్తవానికి అక్కడ వాళ్ళు మాట్లాడింది వేరు, వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నది వేరు. అసలు యూటర్న్ అంటే అర్థం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరికైనా తెలుస్తుంది. అసలు యూటర్న్ పేరు వినగానే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే. ఇది వాస్తవం. ఇప్పుడు యూరియాకి సంబంధించి వైసీపీ దెబ్బకు బాబు గారికి తత్వం బోధపడింది. తత్వం బోధపడి ఏమంటారంటే, వీళ్ళకి అలవాటైనటువంటి పద్ధతిలో ఇది మా తప్పు కాదు, నేను చాలా నీట్గా చాలా క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి నా తప్పే ఉండదని చెప్పి ఆ తప్పును వేరే వాళ్ళ మీద నెట్టేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిన్న మళ్ళీ చంద్రబాబు గారు చేశారు. అంటే మొన్న ఒక 4-5 రోజుల్లోనే మొన్న అంతకుముందు మాట్లాడినటువంటి మాటలకి నిన్న మాట్లాడినటువంటి మాటలకి రెండు వాళ్ళే మాట్లాడరు, తప్పు వాళ్ళే ఒప్పుకున్నారు. అప్పుడేమో నేనే రైట్ అన్నారు, నేను నిప్పు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ తప్పు జరిగింది కదా, తప్పు తన మీదకి రాకుండా మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు కవర్ చేసుకునే సందర్భంలో కూడా వీళ్ళు బయటపడిపోతారనమాట. అంటే ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు కలెక్టర్లది తప్పన్నా, పలానా వేరే వాళ్ళది మంత్రి తప్పన్నా కూడా తప్పు వాస్తవం ఇది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటి తప్పునైతే ఒప్పుకున్నారు కదా. మరి ఇన్ని రోజులు ఏంది చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పింది ఏంటి? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? యూరియా కష్టాలు ఉన్నాయి, నడి రోడ్డు మీద రైతులు నానా అవస్థలు పడుతున్నారంటే అదొక ఫేక్ పార్టీ, సైకో పార్టీ, షాడిస్ట్ పార్టీ, శనిలా దాపురించిన పార్టీ, తమాషా చేస్తున్నారా, జాగ్రత్త అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోనీ పార్టీ వరకు వార్నింగ్ ఇచ్చారంటే అది సరే, రాజకీయ పార్టీగా ఇప్పుడు ఇచ్చారు, వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ఏదో కామెంట్ చేస్తారో అనుకోవచ్చు. పాపం రైతులు నడి రోడ్డు మీద నిలబడితే ఫేక్ రైతులు అన్నారు వాళ్ళను కూడా. వాళ్ళు అసలు రైతులే కాదంటాడు. అసలు వాళ్ళు మంత్రి గారేమో ఏకంగా భోజనాలకు నిలబడమా, బఫే సిస్టమ్ లేదా అని ఆయన మాట్లాడతాడు. అసలు 75 కేజీలది యూరియా ఉంటే 150 కేజీలు 2 బస్తాలు తీసుకుపోతున్నా అంటాడు. దాపెట్టుకుంటారు, వచ్చే సంవత్సరానికి అంటారు. ఇదేం అన్యాయం నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టుగా నాలాంటి ఎవడన్నా చెప్తే ఇట్లా మాట్లాడితే ఇది ఫేక్ అంటారు, ఎవరైనా పోస్ట్ పెడితే ఇది ఫేక్ అంటారు. ఇంకైతే వరస్ట్ ఏంటంటే ఇలా ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్తారండి? ఫ్యాక్ట్ చెక్ అంటే ఏంది? అసలు అబద్ధం ఏదైనా ఒక పోస్ట్ పెడితే ఇది అబద్ధము, అసలేం నిజం ఇదని చెప్పాలా. ఒక నిజాన్ని ఇక్కడ దీంట్లో చూపించి ఇది అబద్ధం అని చెప్తారు వాళ్ళు, నిజాన్ని అబద్ధం అని చెప్తారు ఫ్యాక్ట్లో, ఆ ఫ్యాక్ట్ చెక్లో. ఇంత దారుణం నేను ఎప్పుడు నా పుట్టి బుద్ధిరిగా నేను ఎప్పుడు చూడలే. ఇదేం దారుణం మరి? అన్ని ఫేకు, అన్ని ఫేకు, అన్ని ఫేకు. అసలైన ఫేక్ ఎవరు? మీరు. దానికి నేను రీజన్ కూడా చెప్తాను. ఒకసారి బాబు గారి మాటలు మీరే వినండి. మీరు విన్న తర్వాత మీరే డిసైడ్, ఫేక్ ఎవరు రియల్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు 5th సెప్టెంబర్ మాట్లాడినటువంటి మాటలు, అంటే నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇవి. యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇది నాట్ అన్ ఇష్యూ. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి 3rd సెప్టెంబర్ మాట్లాడినటువంటి మాటలు. 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యామో అది చేసినప్పుడు కరెక్ట్ గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలని అంత ఇవ్వాలి. ఇక్కడ అంతా సరిపడే యూరియా రెడీగా ఉంది, 1,00,000 టన్నులు మేము రెడీగా పెట్టామని చెప్పారు కదా. ఇక్కడేమంటున్నారు? ఇప్పుడు ఫెయిల్యూర్ అని చెప్తున్నారు కదా. రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో వచ్చింది ప్రక్షాళన చేశారు, యూరియా సప్లైలో ప్రక్షాళన చేశారు. అదే మనకి ఎక్కడికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. నేను ప్రిన్సిపల్ ఇచ్చాను, అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయాల్సింది. అది వెళ్ళలేదు, వెళ్ళకపోతే అదొక ఇష్యూ. ఎరువు ఇస్తామంటే ఎరువు లేదని మీరు హైజాక్ చేస్తే మీరు మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీరు జోహార్లు కొట్టాలి. ఇది బాబు గారు మాట్లాడినటువంటి మాటలు. 2 మాటలు ఆయనే మాట్లాడారు కదా. అక్కడనేమో రెడీగా ఉంది, మీరు ప్రశ్నిస్తే మీరు రైతు ఉద్యమాన్ని భావించి జోహార్లు కొట్టాలా. ఇంకా చాలా మాట్లాడారు ఆయన బాబు గారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే అసలు ఫేక్ అన్నారు, ఆ పోస్టే ఫేక్ అన్నారు. అసలు ఆ నిలబడిన వ్యక్తులే ఏపీకి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పారు. వాళ్ళ లొకేషన్తో సహా తీసుకొచ్చి ముందలు పెట్టారు. ఆ లొకేషన్ ఎక్కడ, ఏ మండలము, ఏపీఎస్సిఎస్లో ఎన్ని గంటలకు జరిగింది,
ఎవ్రీ డీటెయిల్, ప్రతి డీటెయిల్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అయినా కూడా ఫేక్ అన్నాం మనం, ఆ రైతులు ఫేక్ అన్నాం, అన్నీ ఫేక్ అని ఈరోజు మనం ఫేక్ మాటలు మాట్లాడుతున్నాం. మీరు నిజం ఒప్పుకొని ఈరోజు ప్రక్షాళన చేయలేకపోయినా తప్పు జరిగిపోయింది, పెద్ద సమస్యగా ఉంది అని చెప్పి ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. ఆ తప్పు మళ్ళీ నాది కాదు మీది, నేను కలెక్టర్లు చెప్పాను కానీ మీదని కలెక్టర్ల మీద దొబ్బేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు చదువుకొని రానట్టు, వాళ్ళకి ఏమీ తెలియనట్టు, బాబు గారు చెప్తే వాళ్ళు విననట్టు, వాళ్ళకు గుర్తు లేనట్టు. చూడండి ఎంత విచిత్రమో ఇక్కడ. ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఇట్లాంటివి చూస్తే. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో తెల్లవారుజామునే పొద్దున్నే అక్కడ బారులు తీరినారు. చాలామంది ఆ వీడియోస్ తీసి మంత్రి గారికి పెట్టారు, ట్యాగ్ చేస్తూ ఎక్స్లో. చూడండి సార్, ఇది మీ నియోజకవర్గంలోనే, ఇది బఫే సిస్టమ్ కోసం, భోజనం కోసం నిలబడలేదు, యూరియా కోసం నిలబడ్డారని చెప్పి పెట్టారు. ఇలాంటివి ఎందుకు పెడతారంటే మనం మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు పోస్టులు పెడతారు. మనం కరెక్ట్గా మాట్లాడినాం అనుకోండి, నిజంగా వాస్తవంగా సమస్యలు ఉన్నాయి, వైసీపీ చెప్పినట్టు ఆ సమస్యల మీద పరిష్కారం చేస్తాం, ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ కదా అని చెప్పి మాట్లాడితే ఏ ప్రాబ్లం రాదు. లేదు వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో, మాకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అన్నట్టుగా మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ రకంగా మనం ఒకటే నోటి నుంచి రెండు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని యూటర్న్ అంటారు అనమాట. దీని అసలైన యూటర్న్ ఏంటంటే ఇది. నేను గజపతి నగరంలో కూడా రైతులు తిరగబడ్డారు. ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. ఆ రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది. యూరియా ఏ రకంగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుంది, ఏ రకంగా దోచుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు. చాలా క్లియర్ అంటే క్లియర్, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది. అరటిపండు ఒలిసి పెడతారు కదా, అట్లా చెప్పారు. చెప్తే దాన్ని తప్పు పట్టాం మనం. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, ఇంకా దీన్ని ఇట్లే ఉండి మనం కనుక లేదంతా బాగుందనంటే మొదటికే మోసం వస్తుందని చెప్పి భావించి బాబు గారు ఈ రకంగా మళ్ళీ ప్రక్షాళన చేస్తున్నాం అనేటువంటి ఒక సీన్ క్రియేట్ చేసి మళ్ళీ అంటే జనాల్లోకి వదిలేరు అనమాట. మళ్ళీ చేస్తున్నాం, తప్పైతే జరిగింది అని చెప్పి కొంత చల్లబడతారేమో అని చెప్పి ఈ మాట మాట్లాడుకుంటే వైసీపీ ఇంకా పుంజుకుంటుంది, ఇంకా లేస్తుంది. రైతుల ఉద్యమం, రైతుల కోసం చేస్తున్నటువంటి, రైతుల కోసం ప్రశ్నిస్తున్నటువంటి అంశం కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, తప్పు ఒప్పుకున్నారు అని అంటే అది వైసీపీ పార్టీ గట్టిగా ప్రశ్నించడం వల్లే, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డీటెయిల్స్ అన్ని బయట పెట్టడం వల్లే. ఇది వాస్తవం. కొన్ని ఛానల్స్, కొంతమంది మేధావులు అనబడేటువంటి వాళ్ళు ఇదేదో గొప్పగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాబు గారు కలెక్టర్ల మీద సీరియస్ అయ్యారు, సిబిఎన్ సీరియస్, పద్ధతి మార్చుకోవాలని చెప్పారన్నారు. కానీ అసలు సమస్య చెప్పరు. దాని వెనుక ఏం జరిగింది, అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, తత్వం బోధపడిందా లేదా, అది ఎవరి వల్ల బోధపడింది, అది చెప్పం. మనం కవరింగ్ చేస్తాం అన్నమాట. మనకున్న అలవాటు అదే కదా. నువ్వు రాష్ట్రంలో ఎంత 175 మంది ఎమ్మెల్యేలు తప్పు చేసినా కూడా, బాబు గారు కాకుండా మొత్తం అందరు తప్పు చేసినా కూడా బాబు గారికి ఏం సంబంధం ఉండదు, వాళ్ళ మాత్రమే తప్పు. నువ్వు 174 మంది ఎమ్మెల్యేలు అద్భుతం చేసింటారు అనుకోండి, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, అది బాబు గారి క్రెడిట్లోకి వస్తుంది. అది ఆ పత్రికల సృష్టి అలా ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.